ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ దుమ్మురేపుతోంది. 18వ సీజన్ లో చెలరేగిపోతోంది. నాట్అవుట్ దశలోనూ టాప్ క్లాస్ ఆట తీరును చూపిస్తోంది. గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో ఆధిపత్యం చెలాయించింది. అన్ని విభాగాల్లోనూ పైచేయి సాధించింది. రెండో క్వాలిఫైయర్ కు అర్హత సాధించింది. ముల్లాన్పూర్ లో టాస్ గెలవడాన్ని అడ్వాంటేజ్ గా మలుచుకుంది ముంబై ఇండియన్స్. ఓపెనర్లు బెయిర్స్టో, రోహిత్ శర్మ శుభారంభాన్ని అందించారు. సీజన్ లో బెయిర్స్టోకు తొలి మ్యాచే అయినప్పటికీ విశ్వరూపమే చూపించాడు. అలవోకగా పరుగులు సాధించాడు. ముంబై భారీ స్కోర్ సాధించడానికి వీలుగా పంజా విసిరాడు. రోహిత్ శర్మ కూడా పరిస్థితులకు తగినట్లుగా గేర్లు మార్చాడు. సూర్యకుమార్ యాదవ్ సైతం తగ్గేదే లేదన్నాడు. సూపర్ ఫామ్ ను కొనసాగించాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా కూడా మెరుపులు మెరిపించాడు. ఆఖర్లో భారీ షాట్లతో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. దీంతో ముంబై ఇండియన్స్ 228 పరుగుల భారీ స్కోర్ ను సాధించగలిగింది. సైకలాజికల్ గా గుజరాత్ టైటాన్స్ పై ముందే ఒత్తిడి పెంచింది. 229 పరుగుల టార్గెట్ చేజ్ లో గుజరాత్ టైటాన్స్ ను ముంబై ఇండియన్స్ బౌలర్లు ఆడేసుకున్నారు. తొలి ఓవర్లోనే శుభ్మన్ గిల్ పెవిలియన్ చేరాడు. అయితే సాయి సుదర్శన్ మాత్రం పోరాటం చేశాడు. అద్భుతమైన టెక్నిక్ తో ముంబై ఇండియన్స్ బౌలర్లకు సవాల్ విసిరాడు. వాషింగ్టన్ సుందర్ కూడా కాసేపు ఆశలు పెంచాడు. కానీ ముంబై ఇండియన్స్ బౌలర్లు వరల్డ్ క్లాస్ బౌలింగ్ తో చెలరేగిపోయారు. గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ ఆర్డర్ ను షేక్ చేశారు. కావలసిన రన్ రేట్ పెరగడంతో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్స్ ఒత్తిడికి లోనయ్యారు. ఎప్పటిలాగే జస్ప్రీత్ బుమ్రా తనలోని టాలెంట్ ను చూపించాడు. గుజరాత్ టైటాన్స్ ను దెబ్బకొట్టడంలో కీలకంగా నిలిచాడు. దీంతో టార్గెట్ చేజ్ లో గుజరాత్ టైటాన్స్ 208 పరుగుల దగ్గర ఆగిపోయింది. 20 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ సూపర్ విక్టరీ కొట్టింది. రెండో క్వాలిఫైయర్ లో పంజాబ్ కింగ్స్ తో తలపడబోతోంది. 4 ఓవర్లు చేసిన బుమ్రా జస్ట్ 27 పరుగులే ఇచ్చాడు. 6.75 ఎకనామీ రేటును నమోదు చేశాడు. కీలక సమయంలో వాషింగ్టన్ సుందర్ వికెట్ తీశాడు. ఐపీఎల్ టైటిల్ రేస్ ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. తొలి క్వాలిఫైయర్ లో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే ఫైనల్ చేరింది. రెండో క్వాలిఫైయర్ లో గెలిచిన జట్టు ఆర్సీబీ తో తలపడుతుంది. మరి ఆర్సీబీని ముంబై ఇండియన్స్ ఢీ కొడుతుందా లేదంటే పంజాబ్ కింగ్స్ తో ఢీ కొడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. రెండో క్వాలిఫైయర్ తో పాటు ఫైనల్ కు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతోంది.